హలో గైస్, వెల్కమ్ టు వి డిజైన్ స్టూడియోస్. సో ఈ రోజు మనం కూలీ మూవ్ పోస్టర్ చేస్తున్నాం. ఓకే, సో ముందుగా నేను స్కెచ్ అనేది తీసుకుంటున్నాను. ఈ స్కెచ్ నేను ప్రోక్రియేట్లో డ్రా చేసింది. ఓకే, నెక్స్ట్ ఈ స్కెచ్ యూస్ చేసి మనం మూవ్ పోస్టర్ అనేది చేస్తున్నాం. సో ఇది మనకి స్కెచ్ లేయర్. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. సబ్జెక్ట్, మెయిన్ క్యారెక్టర్ సబ్జెక్ట్ అని తీసుకున్నాం. సో మనకి ఏదైతే స్కెచ్ ఉందో ఆ స్కెచ్ యూస్ చేసుకుంటాం మనం అలైన్మెంట్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక కంటైనర్ తీసుకొచ్చి మనం బ్యాక్గ్రౌండ్స్లో అనేది యాడ్ చేద్దాం. సో నేను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది తీసుకున్నాను. సో అలా మనకి ఒక్కొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఇమేజ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసుకున్నా. సో దీన్ని నేను ఏతో అనేది ఫిల్ అనేది చేస్తున్నా. సో ఈ ఫిల్ చేసిన తర్వాత మనం ఈ ఇమేజ్ని మనం క్రాప్ చేసుకొని మళ్ళీ దాని యొక్క ఇమేజ్ని నేను బ్యాక్గ్రౌండ్లో యూజ్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఇది మనకు వచ్చిన కంటైనర్ బాక్స్. దీన్ని మనం కట్ అనేది చేసుకుంటున్నాం. సో పెన్ టూల్ యూజ్ చేసి నేను క్రాప్ అనేది చేసుకుంటున్నా. సో ఇది మనకి కంటైనర్ బాక్స్. సో బ్యాక్గ్రౌండ్ అనేది నేను మాస్కింగ్ చేసుకొని, సో మనకి ఏదైతే మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నో సో దాన్ని మాత్రం నేను అడ్జస్ట్ అనేది చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకున్నాం. ఓకే, సో ఇది మనకి మెయిన్ బ్యాక్గ్రౌండ్ అది. సో దీన్ని డూప్లికేట్ చేసుకుని ఇంకో కంటైనర్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మన సబ్జెక్ట్ అనేది కూడా నేను సో యాంగిల్ యూస్ చేసి నేను పేస్ట్ అనేది చేస్తున్నా. సో యాంగిల్ సెట్ చేసిన తర్వాత మన ఏదైతే బాక్స్ ఉందో సో కంటైనర్ కూడా నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో ముందుగా నేను పిహెచ్డి ఫైల్ అనేది షేర్ చేస్తాను. సో తర్వాత మనం ఈ బాక్స్ అనేది ఎడిట్ చేస్తున్నాం. ఓకే, సో ముందు నేను జస్ట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఎలిమెంట్స్ అనేది అన్ని యాడ్ చేస్తున్నాం. తర్వాత మనం షాడోస్ అండ్ హైలైట్స్ ఉంటే ఒక్కొక్కటి ఇమేజ్కి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం. ఓకే, సో ముందుగా మనం స్కెచ్ ఏదైతే స్కెచ్ తీసుకున్నామో దాన్ని పర్స్పెక్టివ్ తీసుకుని సో ఆ పర్స్పెక్టివ్ తగ్గట్టు మనం ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మన 2 కంటైనర్స్ యాడ్ అయినాయి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న కంటైనర్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో సో దాన్ని కూడా నేను పర్స్పెక్టివ్ అడ్జస్ట్ అనేది చేస్తున్నా. సో ఇది నేను కంటైనర్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇది. అండ్ దీన్ని కూడా నేను ఏతో ఫిల్ అనేది చేస్తున్నా. సో ఇది నేను జనరేటివ్ ఫిల్ అండ్ అడోబీ ఫైర్ఫ్లై యూస్ చేస్తున్నా. సో ఈ ఇమేజ్ అనేది నేను బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, అండ్ మళ్ళీ నేను పర్స్పెక్టివ్ ర్యాప్ అనేది యూస్ చేసి నేను పర్ఫెక్ట్ టూల్తో సో నాకు తగ్గిన పర్స్పెక్టివ్ నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ కంటైనర్ యొక్క బాడీస్ని మనం మళ్ళీ అడ్జస్టింగ్ చేసుకొని దాని యొక్క బాడీ అనేది రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాం. ఓకే, సో మనం ఏదైతే పర్స్పెక్టివ్ అనేది తీసుకున్నామో సో దాన్ని బట్టి నేను ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నా. సో ట్రాన్స్ఫార్మర్ అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం
ఈ యొక్క లేయర్స్ని నేను గ్రూప్ అనేది చేసుకుంటున్నాను. ఓకే. సో ఇంకొక ఇమేజ్ తీసుకుని, సో మనం ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో సో ఆ కంటైనర్ బాక్స్ నేను ఈ కంటైనర్ బాక్స్తో రిప్లేస్ అనేది చేస్తున్నాను. సో దానికి దీనికి మనం కలర్స్ అనే డిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని నేను సో ఈ డిఫరెన్స్ గురించి సో కలర్ వైబ్రెంట్ గురించి నేను ఈ కంటైనర్స్ నేను రిప్లేస్ అనేది చేస్తున్నాను. ఓకే. ఆ సేమ్ పర్స్పెక్టివ్లో అడ్జస్ట్ చేసుకొని దాన్ని నెక్స్ట్ దాని ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ నేను రిమూవ్ అనేది చేస్తున్నాను. సో ఇది నేను మాస్కింగ్ అనేది చేస్తున్నా. ఓకే. సో ఇలా మనం కంటైనర్ బాక్స్ నేను అడ్జస్ట్ అనేది చేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫ్రంట్ ఉన్న ఇమేజ్ కూడా నేను ఇప్పుడు రిప్లేస్ అనేది చేయాలి. ఓకే. సేమ్ ఇంకొక ఇమేజ్ తీసుకొని సో దాంట్లో ఉన్న కంటైనర్ ఫేసెస్ నేను సో ఇప్పుడు నేను కంటైనర్ ఫేసెస్ నేను అడ్జస్ట్ అనేది చేస్తున్నా. ఇదంతా నేను ట్రాన్స్ఫార్మ్ అన్న కన్వర్టర్స్ కాంటాక్ట్ చేసి అండ్ నెక్స్ట్ డిస్టార్ట్ ట్రాన్స్ఫార్మ్ టూల్లో డిస్టార్ట్ సో ఇది యూస్ చేసి నేను ట్రాన్స్ఫార్మ్ అని కానీ చేస్తున్నా. ఓకే. సో మనకి ఏదైతే వ్యూ కావాలో సో అలా వచ్చేంత వరకు నేను ట్రాన్స్ఫార్మ్ టూల్ యూస్ చేస్తూనే ఉన్నా. అండ్ మనం ఏదైతే ఇమేజ్ కంటైనర్స్ ఫ్రంట్ ఇమేజ్ తీసుకున్నామో సో అది మనం ఈ సైడ్ ఉన్న కంటైనర్స్ కి మ్యాచ్ అనేది చేస్తున్నాం. సో మ్యాచ్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా మనం ఎక్స్పోజర్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాం. సో మ్యాచ్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ టైం మనం ఏదైతే కనెక్ట్ తీసుకున్నామో దానికి మనం ఏతో ఎక్స్టెండ్ అనేది చేస్తున్నాం. సింపుల్ గా నేను ఒక రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్ తీసుకొని అండ్ ఏరియాని మనకి ఏదైతే ఏరియా ఎక్స్టెండ్ అవ్వాలో దాని యొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకొని జనరేటివ్ ఫిల్ లో ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. సో ఇది మనకి ఏ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని యూస్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఫిల్ చేస్తున్నాం. ఓకే. సో ఏఐ జనరేట్ ఫిల్ అయిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ నేను అడ్జస్ట్ అనేది చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఫ్రంట్ బాక్స్ ఇస్తున్నామో ఒక కంటైనర్ నేను ఒక కొత్త ప్యాటర్న్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇది మనకి కంటైనర్ యొక్క టెక్స్చర్. సో దీన్ని కూడా నేను మన కంటైనర్ కి అప్లై అనేది చేస్తున్నాను. ఓకే. సో డిస్టార్ట్ టూల్ యూస్ చేసి నేను సో ట్రాన్స్ఫార్మ్ టూల్ తో మనకి కావాల్సిన టెక్స్చర్ ఏంటి నేను మన ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటైనర్ ఉందో దానికి నేను అప్లై అనేది చేస్తున్నాను. సో అప్లై అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటైనర్ బాక్స్ యొక్క కలర్ కూడా నేను రెడ్ కింద చేంజ్ అనేది చేశాను. నెక్స్ట్ మనం మెయిన్ కంటైనర్స్ కూడా నేను సో క్రాప్ అనేది చేసుకుంటున్నా. ఓకే. సో సెలక్షన్ యూస్ చేసి నేను క్రాప్ అనేది చేస్తున్నా. సో ముందుగా నేను ఆ క్రాప్ చేయడానికి కూడా నేను ఏ జనరేటివ్ ఫిల్ మనకి ఎక్స్టెండ్ అవ్వాలని చూసి సో మనం సెలక్షన్ టూల్ తో రెక్టాంగిల్ తీసుకుని అండ్ ఆ రెక్టాంగిల్ ఉన్న ఏరియాని నేను జనరేటివ్ ఫిల్ ఏ తోటి నేను ఎక్స్టెండ్ అనేది చేస్తున్నా. ఓకే. సో జనరేటివ్ ఫిల్ అనేది చేస్తున్నా. ఇది వచ్చిన తర్వాత మనం ఏదైతే బాక్సెస్ తీసుకున్నామో ఆ కంటైనర్స్ యొక్క ఎడ్జెస్ నేను ఎగ్జాక్ట్ గా కట్ అనేది చేస్తున్నా. ఓకే. సో ఈ టూల్స్ నేను మెచ్ చేసుకుని అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఏరియా వచ్చిందో సో ఆ ఏరియా నేను మాస్కింగ్ అనేది చేసుకున్నాను. ఓకే. సో మాస్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఎక్స్ట్రా ఉందో సో అది కూడా నేను మాస్కింగ్ అనేది చేసుకుని రిమూవ్ అనేది చేసుకున్నా. సో రిమూవ్ చేసుకున్నంత మనకి కట్ పర్ఫెక్ట్ గా దాని యొక్క ఎడ్జ్ అనేది విజిబిలిటీ వచ్చింది. సో దీన్ని కూడా నేను
అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా. నెక్స్ట్ నేను ఇది అయిపోయిన తర్వాత కోసం మా బ్యాక్గ్రౌండ్లో ఇంకొక స్మాల్ డీటెయిల్ అనేది యాడ్ చేసుకుందాం. సేమ్ ఇలాంటి కంటిన్యూస్ డూప్లికేట్ చేసుకుని సో బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేయాలి. మనం ఏదైతే ఫ్రంట్ కంటెంట్ తీసుకున్నాం దాని యొక్క షాడోస్ అనేది అడ్జస్ట్ అనేది చేస్తున్నాం. ఓకే, సో మనకి షాడో మెయిన్ సబ్జెక్ట్ కి మనం షాడో అనేది యాడ్ చేస్తున్నాం. సో మనం ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకుని అండ్ నెక్స్ట్ దాన్ని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుని నెక్స్ట్ దాన్ని ట్రాన్స్ఫార్మ్ టూల్ తో మనం అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ కంటెంట్ మీద దాని యొక్క ఆపోజిట్ అనేది నేను డిక్రీజ్ అనేది చేస్తున్నాను. ఓకే, సో దాని యొక్క ఆపోజిట్ కూడా నేను డిక్రీజ్ అనేది చేస్తాను. సో నెక్స్ట్ దీని యొక్క లైన్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా నేను పపెట్ టూల్ యూస్ చేసి కూడా చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ నేను ఇంకా షాడోస్ అనేది జస్ట్ బ్రషింగ్ టూల్ యూస్ చేసి సో షాడోస్ అనేది కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో షాడోస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ హ్యాంగర్ ని కూడా నేను ఎక్స్టెండ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, ఆ వైర్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మన హ్యాంగర్ కూడా మనం మెయిన్ కాన్వాస్ లో యాడ్ అనేది చేద్దాం. ఓకే, సో ఎడ్జెస్ ఒక బ్లెండ్ అవ్వడానికి నేను ఎడ్జెస్ అనేది కొంచెం లైట్ గా అరేంజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ చేసుకుంటా ఆ రోప్ నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటాను. దీన్ని కూడా నేను కన్వర్టర్ స్మార్ట్ అడ్జస్ట్ చేసుకొని సో మన స్కెచ్ ప్రకారం నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. సో దాని యొక్క లైటింగ్ కూడా నేను తగ్గించాను బై యూజింగ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ లేయర్. సో మనం నెక్స్ట్ ఈ కంటైనర్ యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక కంటైనర్ బాక్స్ అన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ కంటైనర్ బాక్స్ కూడా నేను కన్వర్టర్ స్మార్ట్ అడ్జస్ట్ చేసుకొని సో మనం బ్యాక్గ్రౌండ్ లో మెయిన్ సబ్జెక్ట్ కన్నా సో సెకండరీ ఎలిమెంట్ కింద నేను బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ లేయర్ అనేది బ్యాక్ అనేది సెండ్ చేసా అండ్ దాని యొక్క డార్క్నెస్ అని కూడా సాచురేషన్ ఇంక్రీజ్ చేసి దానికి ఎక్స్పోజర్ అనేది తగ్గిస్తున్నాం. అండ్ నెక్స్ట్ దానికి కూడా ఇప్పుడు షాడోస్ అనేది కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో దాని యొక్క షాడో కూడా యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మన ఫ్రంట్ ఉన్న కంటెంట్స్ కూడా మనం ఇప్పుడు షాడోస్ అనేది కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇది మనకి ఫ్రంట్ కంటెంట్ యొక్క షాడోస్. అండ్ నెక్స్ట్ మనకు క్రెయిన్ కూడా తీసుకున్నాం. సో ఈ క్రెయిన్ యొక్క హ్యాండిల్ కానీ లెంత్ కానీ నేను కట్ చేసుకొని ఆ క్రెయిన్ యొక్క హ్యాండిల్స్ నేను సో రేషియోలు యూస్ చేసి దాని యొక్క పిక్సెల్స్ అనేది పెంచుతున్నా. అండ్ నెక్స్ట్ దాని యొక్క బార్డర్ ఎడ్జెస్ అనేది క్లోజ్ చేసి డిలీట్ అనేది చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ నేను యూస్ చేసుకొని దాని యొక్క కంటైనర్ నేను యాడ్ అనేది చేస్తున్నా. దీని యొక్క కలర్ కూడా నేను ఎల్లో షేడ్ పెట్టుకొని యాడ్ చేస్తున్నా. సో మెయిన్ గా మనకి కలర్స్ కూడా ఎల్లో కలర్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మన ఫైనల్ అవుట్పుట్ ఇచ్చినప్పుడు మాత్రం సో దీని యొక్క రఫ్ స్ట్రక్చర్ అనేది యాడ్ చేద్దాం. సో దీనికి కూడా నేను ఎక్స్పోజర్ అనేది డిక్రీజ్ అనేది చేస్తాను. ఓకే, సో మనం ఫైనల్ గా అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఎక్స్పోజర్ అండ్ షాడోస్ ఇద్దాం. షాడోస్ అండ్ హైలైట్స్ ఇచ్చి అండ్ నెక్స్ట్ మనం టెక్స్చర్స్ కూడా యాడ్ చేద్దాం.
అండ్ వెనకాల కంటైనర్ బాక్స్ యొక్క నేమ్స్ కూడా నేను కింగ్ పిన్ యాడ్ చేస్తున్నా. సో దీన్ని కూడా నేను డిస్టార్ట్ టూల్ యూస్ చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్లో డిస్టార్ట్ యూస్ చేసి నేను ఆ యొక్క అలైన్మెంట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ బ్లెండింగ్ ఆప్షన్ యూస్ చేస్తాం మనం బ్యాక్గ్రౌండ్ లేయర్ నేను బ్లెండ్ అనేది చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ కి టెక్స్ట్ మనం బ్లెండింగ్ అనేది చేస్తున్నాం. సో ఈ లేయర్స్ నేను బ్యాక్ సెండ్ చేసి అండ్ నెక్స్ట్ దాని యొక్క అడ్జస్ట్మెంట్ అన్ని కూడా డూప్లికేట్ చేసుకుని దాని యొక్క కాపీ నేను మళ్ళీ ఎక్స్టెండ్ అనేది చేస్తున్నాం. ఓకే, సో మనం తీసుకున్న ఈ 3 వర్డ్స్ని కూడా మళ్ళీ బ్యాక్ చేసి ఇంకొక లేయర్ తీసుకుని మళ్ళీ దాన్ని డూప్లికేట్ అనేది చేస్తున్నాం. సో ఇవి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఒక కంటైనర్స్ కూడా యాడ్ చేస్తున్నాం. సో టెక్స్ట్ యాడింగ్ అని యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్ దగ్గర కూడా ఈ కంటైనర్ కూడా మనం టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. సో దీనికి కూడా నేను బ్లెండింగ్ ఆప్షన్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, సో మనకి ఫైనల్ గా ఎలిమెంట్స్ అనేది అన్ని యాడ్ అయిపోయాయి మనకి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఎక్స్పోజర్ అండ్ షాడోస్ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వుడెన్ బాక్సెస్ కూడా యాడ్ చేయాలి. ఓకే, అండ్ వాచెస్ కూడా మనం యాడ్ చేయాలి. సో ఈ చైన్ కూడా నేను యాడ్ చేస్తున్నా అదే ఎలిమినేషన్ పర్పస్ గురించి. అండ్ ఇది కూడా నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చేసుకొని అండ్ నెక్స్ట్ దీన్ని ర్యాప్ టూల్ తో అడ్జస్ట్ చేస్తున్నా. సో చైన్ యొక్క పర్స్పెక్టివ్ కూడా నేను ర్యాప్ టూల్ తో అడ్జస్ట్ అనేది చేస్తున్నా. ఓకే, సో ఇది నేను హ్యాండ్ లో హోల్డ్ చేసి ఉండేలాగా నేను సో మాస్కింగ్ అనేది చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేస్తున్నాం. సో లైటింగ్ అడ్జస్ట్మెంట్ కూడా సో ఎక్స్పోజర్ లేయర్ యూస్ చేసి దానికి హైలైట్స్ ఉన్నాయి షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం బాక్సెస్ అనేది యాడ్ చేద్దాం. సో ఈ బాక్స్ ని కూడా కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని అండ్ దాన్ని డిస్టార్ట్ టూల్ యూస్ చేసుకుంటే నేను సో రెండిట్లు నేను ఈక్వల్ గా సో పక్క పక్కన ఉండేలాగా యాడ్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత మనం రెండింటి మధ్యన సో షాడో అనేది కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను షాడో అనేది యాడ్ చేశాను. సో దీన్ని నేను మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో మనకి బాక్సెస్ అనేది యాడ్ అయిపోయాయి మనకి. అండ్ నెక్స్ట్ మనం దీనికి కూడా షాడోస్ అనేది యాడ్ చేద్దాం. సో షాడోస్ అనేది కూడా ఈ బాక్సెస్కి యాడ్ చేసాం. నెక్స్ట్ ఎక్స్పోజర్ లో యూజ్ చేసి మనకు సన్లైట్ ఎటు వస్తుందో సో అక్కడ నుంచి మేము కొంచెం లైటింగ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాం. సో ఈ గోల్డ్ అని వాచెస్ కూడా నేను చార్జ్ ఇప్పుడు యూజ్ చేసి క్రియేట్ చేశాను. ఓకే, సో దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని సో మన యొక్క మెయిన్ సబ్జెక్ట్ నేను ఎక్కడ యాడ్ చేస్తున్నాను. సో దీనికి కూడా నేను షాడోస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ దీన్ని కూడా నేను డూప్లికేట్ అనేది చేసుకొని సో మనం ఒక స్క్రీన్ ట్రీస్ అనేది యాడ్ చేస్తున్నాము, టెక్స్చర్స్ అని. సో ఇప్పుడు మనకు హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాము చైన్కి. సో ఎక్స్పోజర్ అనేది తీసుకొని దానికి ఎక్స్పోజర్ని పెంచుకొని అండ్ మాస్క్ ఇందులో మనకి క్లిప్పింగ్ మాస్క్ వేసుకొని అండ్ దానికి ఎక్కడైతే లైట్ కావాలో అక్కడి నుంచి నేను లైట్ అనేది బ్రషింగ్ టూల్తో డ్రా అనేది చేస్తున్నాను. సేమ్ కొంచెం సైలెంట్ గురించి నేను కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం క్రేన్ యొక్క హ్యాండిల్ కూడా వేద్దాం. సో ఇక్కడ కూడా నేను హ్యాపింగ్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం రఫ్ టెక్స్చర్స్ అనేది తీసుకొని సో రఫ్ గ్రన్స్ టెక్స్చర్స్ అని నేను ఆ మెషిన్ యొక్క హ్యాండిల్కి యాడ్ చేస్తున్నాను. సో ఇది రస్ట్ టెక్స్చర్ అన్నమాట. సో ఈ టెక్స్చర్స్ కూడా నేను సో యాడ్ చేసుకొని దానికి ఓవర్లో కానీ అన్ని స్క్రీన్లో కానీ పెట్టుకుని నేను దాని యొక్క టెక్స్చర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆ ఎల్లో కలర్కి టెక్స్చర్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఇలాగే ఇంకొక రఫ్ టెక్స్చర్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, సో దీన్ని కూడా నేను ఓవర్లే అనేది సెట్ చేసుకుంటున్నాను. సో మనకి దీనికి టెక్స్చర్స్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్రేన్ యొక్క హ్యాండిల్ ఉంది కదా, సో హ్యాంగర్ కూడా నేను సో లైటింగ్ అడ్జస్ట్మెంట్ అని చేస్తున్నా, షాడోస్ అండ్ హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నా. సో నేను షాడోస్ అండ్ హైలైట్స్ అనేది ఎక్స్పోజర్ లేయర్ యూస్ చేసుకుంటా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్కి అండ్ వాచెస్ కూడా యాడ్ చేద్దాం. సో మెయిన్ సబ్జెక్ట్ కూడా నేను ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ చేసుకొని దానికి ఎడ్జెస్ అనేది నేను
సో ఎక్కడైతే లైట్ ఇన్ అవుతుందో మనకి కాంటాక్ట్ అవుతుందో సో ఆ కాంటాక్ట్ ఏరియా నేను హైలైట్ అనేది చేస్తున్నాను. సో ఎక్కడైతే మనకి లైట్ అనేది ఆపోజిట్ ఉంటుందో సో అక్కడ నేను షాడోస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ షాడోస్ కూడా మనకి లైట్ అనేది స్మాల్ గా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో షాడోస్ అనేది యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ ఒక కన్నర్ కూడా హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో హైలైట్స్ అనేది యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న బాక్సెస్ కూడా నేను హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం గోల్ వాచ్ చేసుకోవడానికి డూప్లికేట్ అనేది ఒకటి చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనం బాక్సెస్ కూడా నేను షాడోస్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి రిఫరెన్స్ యాడ్ అయింది మనకి. అండ్ నెక్స్ట్ సైజ్ కూడా నేను సో ఎక్స్పోజ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి మ్యాక్సిమం ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ పైన టెక్స్చర్స్ మాత్రం యాడ్ చేయలేను నెక్స్ట్. ఓకే, సో నేను లైట్ గురించి నేను ఒక స్మోకీ బ్యాక్గ్రౌండ్ బ్రష్ తీసుకొని న్యూ లేయర్ తో నేను బ్రషింగ్ అనేది చేస్తున్నాను. సో మనకి టాప్ రైట్ కొందరు మనకి సో లైట్ వస్తుంది కాబట్టి సో అక్కడ నేను బ్రషింగ్ అనేది చేస్తున్నా. అలాగే మనం ఇంకా సన్లైట్ యొక్క రేస్ కూడా మనం బ్లాక్ స్క్రీన్ యొక్క యూజ్ చేసుకుంటూ రేస్ అనేది కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో రేస్ కూడా నేను సో స్క్రీన్ లో ఓవర్లే అనేది నేను స్క్రీన్ లో పెట్టుకుంటున్నా సో బ్లెండింగ్ మోడ్ లో. అండ్ నెక్స్ట్ దానికి ఎడ్జెస్ కూడా నేను సో అరేంజ్ చేస్తాను మాస్కింగ్ చేసుకొని. సో మనకి ఎక్కడైతే లైట్ వస్తుందో అక్కడ నేను బ్రషింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో మాస్క్ వేసుకొని మనకి ఎక్కడైతే లేయర్ కావాలో అక్కడ మనం బ్రషింగ్ అనేది చేసుకున్నా. నెక్స్ట్ మనకి కొన్ని యొక్క ఓవర్లేస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇది కూడా మనకి ఫస్ట్ ఓవర్ మనకి లైట్. సో ఈ లైట్ ఒక ఓవర్లే కూడా నేను యాడ్ చేసుకొని అండ్ మాస్కింగ్ అనేది చేసుకుంటా. అండ్ కొన్ని టెక్స్చర్స్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. ఓకే, సో ఫైర్ ఎలిమెంట్స్ కానీ అండ్ అలాగే స్మోకీ టెక్స్చర్ కానీ సో ఇలాంటివి మనం ఇంకా యాడ్ చేయాలి. సో అవి కూడా మనం యాడ్ చేద్దాం. సమ్మర్ లేయర్స్ అనేది నేను అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా సో సన్లైట్ గురించి. ఓకే, సో ఎక్కడైతే మనకి పైనుంచి లేయర్ యొక్క పైనుంచి పాస్ అవ్వాలో అక్కడ నీ లేయర్స్ అని నేను సో కిందకి అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ నుంచి పాస్ అవ్వాలో సో అవి లేయర్స్ నేను పైన పెట్టుకుంటున్నా. ఓకే, సో అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను కొన్ని టెక్స్చర్స్ అండ్ ఓవర్లేస్ అనేది కూడా యాడ్ చేద్దాం.
సో లైట్ తీసుకుంటే ఏం చేసుకుంటాను నేను ఓపెసిటీ యూస్ చేసి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు టెక్స్చర్స్ అండ్ ఓవర్లేస్ అని కూడా యాడ్ చేద్దాం. ఓకే, అండ్ నాకు ఇంకా స్మోకీ కూడా నేను యాడ్ చేసుకున్నా. సో దీన్ని కూడా నేను కన్వర్టర్స్ మోటార్ యూజ్ చేసుకొని అండ్ దీని యొక్క లేయర్ని కూడా నేను కలరైజ్ చేసుకుంటున్నా. ఓకే, సో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ నేను యాడ్ అనేది చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫైర్ పార్టికల్స్ కూడా నేను యాడ్ చేస్తున్నా. సో ఫైర్ పార్టికల్స్ యాడ్ చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫైర్ పార్టికల్స్ తీసుకోవడం మనం ఇంకా కొన్ని యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ స్మోకీ టెక్స్చర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మనకి మెయిన్ సబ్జెక్ట్కి నేను ఒక స్మోకీ ఫీల్ అవ్వడానికి కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం డిస్ట్రాక్టివ్ యూస్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. అండ్ దాన్ని ఎక్స్పోజర్ కూడా అడ్జస్ట్ చేసుకొని అండ్ దాని మోడల్ నేను మాస్కింగ్ అనేది తీసుకుంటాను. అండ్ నాకు ఇప్పుడు మనకు స్మోక్ లేయర్ని అండ్ అలాగే ఫైర్ పార్టికల్ లేయర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఆ స్మోక్ లేయర్ని కూడా నేను డూప్లికేట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, మనకు విజిబుల్ అవుతుంది రెండు కూడా. సో స్మోక్ లేయర్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు టెక్స్చర్స్ అనేది యాడ్ అవుతుంది. సో మనకి ఏదైతే టెక్స్చర్ కావాలో ఆ టెక్స్చర్స్ కూడా నేను ఎక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం టెక్స్చర్స్ కూడా యాడ్ చేసుకుని అండ్ మనం లోగోస్ టైటిల్ అండ్ లోగోస్ కూడా యాడ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఒక బ్రష్ స్ట్రోక్తో సో లేయర్ అనేది యూస్ చేసుకుని మాస్కింగ్ అని తీసుకొని నెక్స్ట్ ఆ బ్రష్ స్ట్రోక్తో మనం మూవట ఫైనల్ పోస్టర్ అనేది చేయాలి. సో క్యారెక్టర్ యొక్క సైజ్ కూడా నేను ఇంక్రీజ్ అనేది చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇచ్చాను కూడా నేను డూప్లికేట్ అనేది చేసుకుంటున్నాను. నెక్స్ట్ హైలైట్స్ కూడా నేను చైన్కి అనేది యాడ్ చేస్తాను. సో చైన్ నేను హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఎక్స్పోజర్ నేను యూస్ చేసుకుంటే హైలైట్స్ అండ్ షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైం మనం ఫైనల్గా సో డూప్లికేట్ అనేది కూడా చేసుకుంటాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు టెక్స్చర్స్ అనేది యాడ్ చేద్దాం. ఓకే,
సో నేను ఒక్కొక్క టెక్స్చర్ అనేది మనకి అప్ అనేది చేసుకుంటూ వస్తున్నాం. అండ్ మనం కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేస్తున్నాం ఫైనల్గా. సో కలర్ అడ్జస్ట్మెంట్ అండ్ షాడోస్ అనేది యాడ్ చేస్తాం మాకు. సో లైటింగ్ షాడోస్ అనేది అడ్జస్ట్మెంట్ తీసుకుంటున్నాం. సో దాని యొక్క షార్ప్నెస్ కానీ నాయిస్ కానీ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం టెక్స్చర్స్ అనేది కూడా యాడ్ చేస్తున్నాం. సో ఈ టెక్స్చర్స్ ఆల్రెడీ మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉన్నాయి. సో అలా మరి ఫ్రీ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో నాయిస్ అని కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా. సో ఈ నాయిస్ లేట్ని కూడా నేను ఓవర్లో ఎలా సెట్ చేసుకొని దాని యొక్క ఓపాసిటీ డిక్రీజ్ అనేది చేసుకుంటున్నా. సో నాయిస్ అనేది యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సో క్రంచీ అని స్క్రాచ్ టెక్స్చర్ కొన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనం డాటెడ్ టెక్స్చర్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో ఇది కూడా నేను టెక్స్చర్ అనేది యాడ్ చేస్తున్నా. సో టెక్స్చర్ అనేది యాడ్ అయింది. సో ఇది మనకి ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రమే మనం మాస్కింగ్ యూజ్ చేసుకొని సో అక్కడను బ్రషింగ్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక టెక్స్చర్ కూడా తీసుకున్నాం. సో ఈ టెక్స్చర్ కూడా నేను సో బార్డర్స్లో మాత్రమే యాడ్ అనేది చేస్తున్నా. సో టెక్స్చర్ కూడా నేను ఇప్పుడు అప్లై చేసుకొని నెక్స్ట్ దీన్ని కూడా ఓవర్లే సెట్ చేసుకొని దాని యొక్క ఓపాసిటీ అనేది డిక్రీజ్ అనేది చేస్తాను. సో ఇలా మనం ఓకే టెక్స్చర్ అనేది అప్లై చేసిన తర్వాత సో ఫైనల్గా ఇంకో బ్రషింగ్ అనేది టైటిల్స్ అనేది కూడా యాడ్ చేయాలి. ఓకే,